హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్ డైలీ వ్లాగ్స్. మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా మంత్స్ అయితే అవుతుంది. తనైతే మా సిస్టర్, మేమైతే కోదాడ నుంచి అయితే మిర్యాలగూడెం స్టార్ట్ అయ్యాం. మా బాబు అయితే ట్రైన్ అనగానే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. అండ్ మేమైతే మిర్యాలగూడెం అయితే రీచ్ అయ్యాం. స్టేషన్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. అండ్ మా బాబు అయితే ట్రైన్ ఎప్పుడు వస్తుంది మమ్మీ అని గోల చేస్తున్నాడు. మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి వందే భారత్ అనమాట. సో మేము ముందే బుక్ చేసుకున్నాం. అందువల్ల మాకు టికెట్ కాస్ట్ పర్సన్కి వచ్చేసి 1700 పడింది. సో మన ట్రైన్ అయితే వచ్చింది. ఇది జస్ట్ 5 మినిట్సే అవుతుంది అనమాట. సో మేము లోపలికైతే ఎక్కేసాం. చూడండి, సీట్స్ అయితే ఇలా ఉన్నాయి. చిన్నపిల్లల్ని ఇలా ట్రైన్ ఎక్కిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మా బాబుకి అయితే విండో సీటే వచ్చింది. వాడు ఇంకా మంచిగా ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. స్టేషన్లో ఈ బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనుక్కున్నాడు. సో ఇక్కడైతే చాక్లెట్స్ కూడా ఇస్తారు, కానీ ఇవైతే మనం బై చేయాలి. ఒక్కొక్క చాక్లెట్ వచ్చేసి 70 రూపీస్ అయితే పడింది. నేనైతే ఒక 2 చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. మేము మార్నింగ్ ఎక్కాం కాబట్టి మాకైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. మనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ కూడా బుక్ చేసుకోవాలి. సో వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ చూసేసి మనకైతే ఫుడ్ అయితే ఇచ్చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆమ్లెట్, చీజ్, బ్రెడ్ అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో దానిపైన ఆమ్లెట్ కూడా పెట్టుకొని తినొచ్చు. మావాడు కొంచెం తిని వదిలేశాడు. మేము వెళ్ళేటప్పుడు నాన్ వెజే బుక్ చేసుకున్నాం. సో నాన్ వెజ్ కూడా టేస్ట్ చేద్దామనేసి అదే బుక్ చేసాం. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఈయనైతే టికెట్ చెక్ చేస్తారనమాట. అందరు సీట్లలో కూర్చున్నారా లేదా అనేసి, ఏమైనా ఎక్స్చేంజ్ అయ్యారా అనేసి చెక్ చేస్తున్నారు. ట్రైన్ అయితే టోటల్ సెన్సార్ అసలు, అండ్ ఫుల్ ఆఫ్ ఏసీ. చాలా అంటే చాలా హైజెనిక్గా ఉంది. నెక్స్ట్ ట్రైన్లోకి అయితే ఇలా లేసెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బయట నుంచి అయితే ఎవరు ట్రైన్లో సేల్ చేయడానికి అసలు ఛాన్సే ఉండదు. ఈ ట్రైన్లో వర్క్ చేసే వాళ్ళే ఈ లేసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటిని మనం ఆ ట్రైన్లోనే క్యాష్ పెట్టి కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ మావాడైతే వాష్రూమ్కి అయితే వెళ్తున్నాడు. మీకు అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. అసలు చాలా అంటే చాలా హైజెనిక్గా ఉంది. అండ్ వెస్ట్రన్ వాష్రూమ్స్ ఆల్సో అవైలబుల్, అండ్ ఇండియన్ వాష్రూమ్స్ ఆల్సో అవైలబుల్. ఎవరి కంఫర్ట్ వాళ్ళదనమాట. సో ఆ విధంగా ప్రొవైడ్ చేశారు. చూడండి, వాటర్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ మేమైతే మావాడు ఇలా కొన్ని స్టిల్స్ అయితే పెట్టాడు. కొంచెం దేవత స్టిల్స్ అవి ఇవి పెట్టాడు వాడు. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ అయితే మీరు కొంచెం ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్. మళ్ళీ మా అబ్బాయి అయితే ఇంకో ప్యాకెట్ కూడా కొనుక్కున్నాడు. దీని కాస్ట్ అయితే 70 రూపీస్. ఇందాక బింగో లేసి చెప్పా కదా, దాని కాస్ట్ అయితే 50 రూపీస్. స్నాక్స్ ఏమన్నా కావాలనుకుంటే అన్నీ మనకి ట్రైన్లోనే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ మాకు లంచ్ కూడా వచ్చేసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే 8:20కి ఇచ్చేశారు. లంచ్ అయితే 12కి ఇచ్చేశారు. లంచ్లో అయితే కర్రీస్, పప్పు, అండ్ కొంచెం లావు ఉంది రైస్ అయితే. నెక్స్ట్ చికెన్, అండ్ నెక్స్ట్ కర్డ్, అండ్ గీ ప్యాకెట్, ఆలు ఆల్సో. నెక్స్ట్ ఒక చపాతీ కూడా ఇస్తారు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ అందరికీ ఫుడ్ వచ్చిందా లేదా అని వీళ్ళైతే చెక్ చేస్తున్నారు. ఫైనల్గా లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారనమాట. సో ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆ ఐస్ క్రీమ్ కూడా మా అబ్బాయి తినేసాడు. వాళ్ళు పక్కన ఉంటే మనల్ని తినేస్తారు అసలు. సో ఫైనల్గా వందే భారత్ ట్రైన్ అయితే ఇలా ఉంది. ఎగ్జాక్ట్గా 6 అవర్స్ అయితే మేము జర్నీ చేసామన్నమాట. తిరుపతి అయితే వచ్చింది. మేమైతే లగేజ్ అంతా తీసుకొని ఇంకా దిగిపోతున్నాం. ఇక్కడ కూడా ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ట్రైన్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ జర్నీ అయితే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అయింది. చాలా ఎర్లీగా కూడా అయింది. నెక్స్ట్ మేమైతే ఒక వెహికల్ మాట్లాడుకుందామని కిందకైతే వచ్చేసాం. ఒక కార్ అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడైతే ఎంట్రీ అయితే ఇస్తున్నాం. అండ్ ఇక్కడ కార్స్ అయితే ఎందుకు స్టాప్ అంటే ఇలా లగేజెస్ అయితే చెక్ చేస్తారనమాట. సో మేము నడుచుకుంటూ మళ్ళీ మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎంట్రీలోనే చెక్కింగ్ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా పకడ్బందీగా చేస్తారనమాట ఇక్కడ చెకింగ్. సో మాకైతే అసలు రూమ్స్ అయితే దొరకలేదు. మేమైతే లాకర్ తీసుకున్నాము. అక్కడ లాకర్లో మా లగేజ్ అంతా పెట్టేసి ఇంకా పిల్లలకి గుండ్లు చేపిద్దామనేసి వెళ్ళాము. నెక్స్ట్ మా అబ్బాయికి అయితే గుండు కంప్లీట్ అయింది. నేను కూడా 3 కత్తెరలు అయితే ఇచ్చాను. సో మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కారపూస అయితే ఉంది. అందరం కలిసి తింటున్నాము.
అంతా ఫ్రెష్ అప్ అయ్యి ఆ కారపూస అంతా కంప్లీట్ చేసేసి ఇంకా దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. దర్శనం అయితే మాకు ఒక 10 అవర్స్లో కంప్లీట్ అయింది. ఇదైతే మిడ్నైట్ 12:30 అనమాట. గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే 12:30కి రీచ్ అయ్యాం. సో తినడానికి బయటకైతే వచ్చాం. దోశ అయితే వేపించుకుని తిన్నాం. మార్నింగ్ లేచాం. మేమైతే రూమ్ నుంచి ఇంకా గోల్డెన్ టెంపుల్కి అయితే నడుస్తున్నాం అనమాట. మా రూమ్కి టెంపుల్కి ఒక 1 km ఉంటుంది. సో ఇక్కడైతే పాలు పిల్లలకి అండ్ మేమైతే చాయ్ తాగి ఇక్కడ పాలు కూడా ఆవు పాలే యూజ్ చేస్తారంట వాళ్ళు. నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ బయట వ్యూ అయితే ఇలా ఉంది. లోపలికైతే ఫోన్స్ అసలు ఎలో లేవు. సో ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టాలన్నమాట. అమ్మవారికి ఇష్టమైన లోటస్ అండ్ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ కూడా దర్శనం జస్ట్ 1 అవర్లో అయిపోయింది. నెక్స్ట్ మేము కాణిపాక బయలుదేరుతున్నాం. పిల్లలైతే టైర్డ్ అయ్యి పడుకున్నారు. సో వచ్చేటప్పుడు కూడా మేము వందే భారత్ బుక్ చేసుకున్నాం ట్రైన్. ఫుడ్ కూడా ఇలా టైం టు టైం ఇచ్చేస్తారు. మేము ఈవినింగ్ ఎక్కాం కాబట్టి మాకైతే స్నాక్స్ ఇచ్చారు. స్నాక్స్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి ఫుడ్ అయితే. అసలు చాలామంది ఫుడ్ బాగాలేదన్నారు కానీ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు. నెక్స్ట్ మనకి ఈవినింగ్ కదా, హాట్ వాటర్ ఒక గ్లాస్ ఇస్తారు. ప్రీమిక్స్ ప్యాకెట్ కూడా ఇస్తారు. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకైతే నచ్చదు ఇది. సో మా అబ్బాయి అయితే ఇలా బొమ్మలు అయితే కొనుక్కున్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.